తణుకులో జరుగుతున్న రైతు దీక్షను లైవ్ లో చూద్దాం. వ్యవసాయాన్ని ప్రకృతి దయాదాక్షిణ్యాలకు మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేసి సింగపూర్లు జపాన్లంటూ చక్కర్లు కొడతా ఉన్నారు. ఈ సంవత్సరం గోదావరి జిల్లాల్లో వరి పండించే రైతాంగం కానీ, రాయలసీమలో వేరుశనగ పండించే రైతాంగం కానీ, పత్తి పండించే రైతులు, పొగాకు పండించే రైతులు, సుబాబులు పండించే రైతులు, అన్ని రకాల పంటలు పండించే రైతులు ఈరోజు దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇంత కరువులో సైతం కష్టపడి అంతో ఇంతో పంట పండిస్తే ఆ పంటను కూడా రాష్ట్రంలో కొనేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా కనీస మద్దతు ధరలను అందించేటువంటి ప్రయత్నాన్ని కూడా చేయకపోవడం దారుణమైనటువంటి విషయం. ఒక రకంగా వ్యవసాయాన్ని అంతా కూడా పక్కకు పెట్టేసింది ప్రభుత్వం. ఈసారి ఎక్కడ కూడా మద్దతు ధరలు పెరగల. వరి మద్దతు ధరలు గత 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఇంత తక్కువ, కేవలం 50 రూపాయలు మాత్రమే ఈసారి మద్దతు ధర పెంచారు. అదేవిధంగా వేరుశనగ మద్దతు ధరలో మార్పు లేదు, పత్తి మద్దతు ధరలో పెద్ద మార్పు లేదు. చాలా దారుణంగా పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏమాత్రం కూడా మార్కెట్లో జోక్యం చేసుకొని ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేసేటువంటి పరిస్థితిలో లేదు. ఈరోజు 74 లక్షల టన్నులో 67 లక్షల టన్నులో వరి ధాన్యం పండిందంటే అందులో 15-16 లక్షల టన్నులు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. తీవ్రమైనటువంటి కరువు ఉంది రాయలసీమ జిల్లాల్లో. 100కు పైగా ఆత్మహత్యలు జరిగితే దాదాపు 80కి పైగా రాయలసీమ జిల్లాల్లో జరిగాయి. అక్కడ -50% వర్షం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో వేరుశనగ పండిస్తే కనీస మద్దతు ధర ఈసారి పెంచకపోగా కనీసం 2,500 రూపాయలకు కూడా ఖరీఫ్ సీజన్లో పంటగా రైతులు అమ్ముకోలేకపోయారు. ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. కాటన్ రైతులు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈరోజు కాటన్ దిగుబడులు తగ్గిపోయాయి, పంటలను కొనేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడ ప్రభుత్వం అడ్రస్ లేదు వీటిని కొనేటువంటి విషయాల్లో. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం రైతులు పండించే పంటల విషయంలో వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఏమాత్రం కూడా ఆలోచన లేదు. ఈసారి మొత్తం బ్యాంకు రుణాలే రైతులు కోల్పోవడం జరిగింది. 55,000 కోట్ల రూపాయల రుణ లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే ఖరీఫ్ రబీలో కలిసి 10% కూడా రుణాలు ఇవ్వాల. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం వల్ల జీరో ఇంట్రెస్ట్తో రైతులు పొందేటువంటి సౌలభ్యాన్ని కోల్పోయినారు. ఈరోజు రుణమాఫీ గురించి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది. రైతుల ఆత్మహత్యలు జరిగిన అనంతపురం జిల్లా నుంచి నేను వస్తా ఉన్నా. దారుణమైనటువంటి కరువు ఉంది అనంతపురం జిల్లాలో. 260 మిల్లీమీటర్లు కూడా వర్షపాతం కురవనటువంటి పరిస్థితి ఉంది అనంతపురం జిల్లాలో. అనంతపురం జిల్లాలో ఈ సంవత్సరం రుణమాఫీ వల్ల ఏం జరిగిందంటే మొదటి విడత కింద 740 కోట్లు రద్దు చేశామనింది ప్రభుత్వం. మాకు ఇన్సూరెన్స్ రూపంలో 230 కోట్లు రావాలా, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 700 కోట్ల రూపాయల, అంటే 900 కోట్ల రూపాయలు మా హక్కుగా రావాల్సింటే రుణమాఫీ పేరు పైన ప్రభుత్వం రద్దు చేసింది ఎంతంటే 730 కోట్ల రూపాయలు మాత్రమే. అందుకనే ప్రభుత్వం చెప్పే సహాయం, మాకు హక్కుగా రావాల్సిన సహాయం అంతా కూడా ఈరోజు రావటం లేదు. అందుకనే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి, రైతుల గురించి నిరంతరం ఆలోచించేటువంటి వారు.
ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులను అన్ని విధాలా ఆదుకున్నాడు. అదే పద్ధతుల్లో ఈరోజు ముందుకు పోల్చినటువంటి అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు మార్కెట్ విషయంలో కానీ, సాగునీటి విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా, రుణాల విషయంలో కానీ అన్నింటిలో ఆదర్శంగా నిలిచాడు. అట్లాంటి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రానికి అవసరం ఉంది. అందుకనే ఈరోజు ప్రజలకు పోరాటం మినహా మరో మార్గం లేదు. ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆదుకునేటువంటి చర్యలను చేపట్టడం లేదు. ప్రభుత్వ సహాయం లేకుండా వ్యవసాయం మనుగడ సాధించడం అసాధ్యమైనటువంటి విషయం అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు చెప్పడానికే ఈరోజు ఈ దీక్షలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షలకు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతునివ్వాలా. రాజకీయాలకు అతీతంగా ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ యొక్క దీక్షా కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటి కష్ట సమయంలో కూడా రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు ఒక దిక్సూచిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఈరోజు నిరసన దీక్ష కొనసాగించడాన్ని మనమందరం కూడా అభినందించాల్సి ఉందని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.